హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ నార్త్ కార్నర్ బిట్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్, పక్కకు వచ్చేసి మనకు నార్త్ ఫేస్ అండి. ప్రాపర్టీ 2 సైడ్స్ మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, మంచి కార్నర్ బిట్ అనమాట. వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి గుర్రంగూడలో ఉందండి. గుర్రంగూడ రోడ్ అనమాట. అది వచ్చేసి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ అయితే గుర్రంగూడ రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా చెప్తాను. ఇది గుర్రంగూడ శ్రీనివాసపురం కాలనీలో అయితే ఉందండి. రోడ్ నెంబర్ 14 అనమాట. 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. మంచిగా 9 ఫీట్ గేట్ తీసుకున్నారు, ర్యాంప్ తీసుకున్నారు. అదేవిధంగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకు 2 సైడ్స్ అయితే ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ప్లస్ దీని గేట్స్ కూడా 2 సైడ్ గేట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఉంది గేట్, ఇంకోటి వచ్చేసి వెస్ట్ సైడ్ ఉందన్నమాట. దీనికి ఏంటంటే మంచి లొకేషన్లో ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా చెప్తాను. బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ 2 ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇండియన్ టేక్తో మెయిన్ ఎంట్రన్స్ తీసుకున్నారు. పక్కకు చుట్టూ టైల్స్ అయితే తీసుకున్నారండి. మంచిగా పైన పార్కింగ్లో ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ మనం పైకి వెళ్ళడానికి 300 స్టెప్స్ తీసుకున్నారు. ఒకటి వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. ప్లస్ ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 3 ఫీట్స్ గల్లీ కూడా చుట్టూ వదిలి పెట్టడం జరిగింది. లోపలికి వెళ్దామండి. లోపలికి ఎంటర్గానే మంచి హాల్ అయితే తీసుకోవడం జరిగిందండి. స్పేషియస్ హాల్, మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. విండోస్ 3 విండోస్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, 3 విండోస్ అయితే తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చినారండి. బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ లాస్ట్కి ఇచ్చినారు. ఇక్కడ సంప్ ఉందండి. అదేవిధంగా ఇక్కడ ఇంకో గేట్, ఇక్కడికి వచ్చి మనకు బోర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తానండి. ముందుకు వెళ్ళిపోతే కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి కిచెన్ అని చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీకి మంచి సరిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ మళ్ళీ ఇంకో వాష్రూమ్ అయితే, ఇంకో వాష్ ఏరియా అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు వాష్ ఏరియా తీసుకున్నారు. బ్యాక్ సైడ్ కూడా గల్లీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తుంది. దానికంటే ముందు పూజ గది చూడండి. పూజ గది కూడా మంచి ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి ఏరియాలో ఉంది. చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారండి. లాస్ట్ మీకు ప్రైస్ చెప్తాను. చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మంచి ఫాల్ సీలింగ్, మనకి బీరువా, షెల్ఫ్స్, మంచి పెయింటింగ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా విండోస్ కానీ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా లో రూఫ్ అన్ని ఇవ్వడం జరిగిందండి. ఒకటి మన కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 133 స్క్వేర్ యార్డ్స్ అండి. 30x40 డైమెన్షన్స్, నార్త్ వెస్ట్ ఫేసింగ్ అనమాట. బిల్డప్ ఏరియా వచ్చేసి 1016.5 అనమాట. అంటే 1165 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉందండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 7 to 2 lakhs అయితే చెప్తున్నారండి.